సంసోను గురించి మాట్లాడుతూ సంసోను చేసిన పొరపాటు ఏంటి? మొదటిగా ఫిలిస్తీ స్త్రీని, రెండోసారి వేశ్య, ఫిలిస్తీ వేశ్య. ఆ వేశ్య మరలా తను టార్చర్ చేసి తన జీవితాన్ని విసిగింపజేసి ఆయన సంసోను అక్కడ మాత్రం కాదు, ప్రతిసారి అంట ఆయన ఉన్న గర్వానికి అసలు దేవుడు చూడాలి. నాకు ఇది అర్థం కాదంటే అర్థమవుతుంది, కానీ మీకు చెప్తాను ఎందుకు చేస్తాడనేది, ఎందుకు ప్రభావం కోపం వస్తుంది. కానీ మరలా గుర్తొస్తుంది, మన జీవితంలో కూడా అదే చేస్తున్నాడు కదా అని. సంసోను తెలియని ఒడిలో పడుకున్నాడు. ఆమె ఈయన అప్పచెప్తానికి కుట్రేసింది. ఈయన బలహీనత ఏదంటాడో ఆ రీతిగా ట్రాప్ చేస్తున్నాడు. సడన్గా ఫిలిస్తీన్లు వస్తారంట. ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు సంసోను బలం కలిగి పోరాడా? బైబిల్ చదవండి, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందంట. అంటే దేవుని ఆత్మ అతని పైకి రాకపోతే ఆయనకి ఏం సీన్ లేదు అక్కడ. దేవుని ఆత్మ అతని పైకి వచ్చిందంట. ఫిలిస్తీన్లు చుట్టూ చేశాడంట. నాకనిపిస్తుంది, దేవా ఎందుకు ప్రభా? ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు కదా, వేశ్య దగ్గరికి వెళ్ళాడు కదా, ఎందుకు ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి, నీ పిచ్చి పనిలో కూడా దేవుడు నిన్ను విడిపిస్తున్నాడంటే నువ్వు పిచ్చి పని చేసింది రైట్ అని కాదు. ఆయన నామానికి నీ ద్వారంగా అవమానం రాకూడదని, ఆయన నామము గణపరచబడాలని నీకు ఇంకొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు అంతే. నీ పిచ్చి పని కంటిన్యూ చేస్తానికి కాదు. ఎందుకంటే సంసోను మరలా దేవుడు 3 రూల్ పెడతాడు. సంసోను పుట్టినప్పుడు ఏంటి? చచ్చింది ముట్టకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, పులిసింది తాగకూడదు. అదే సమయంలో తల వెంట్రుకలు కత్తిరించకూడదు. ఈయన ఎంత విసిగిపోయాడంటే ఆయన పవరే ఇక్కడ ఉంది. ద కవెనెంట్ ఇస్ యువర్. చివరికి ఏం చేశాడు? ఆ తల వెంట్రుకలు అని చెప్పి ఆమె ఒడిలో పడుకున్నాడంట. ఏం చేసింది? అంత కట్. తిరిగి లేచి ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు యథావిధిగా ఉజ్జరింపిద్దామనుకున్నాడంట. కానీ బైబిల్ రాయబడి ఉంటుంది, సంసోను ఎరగలేదు దేవుడు అతన్ని విడిచిపెట్టాడండి. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడని మరలా చేసిన తప్పే చేసుకుంటావు అంటే దేవుడు విడిచిపెడతాడు. జాగ్రత్త. దేవుడు నీకు కృపనిచ్చేది నీ జీవితం బాగుపడాలని, నువ్వు బయటికి రావాలని. అయినా కూడా దేవుడి కృప, ఆయన గొప్ప తలంపులు. దిస్ వాట్ ఐమ్ సేయింగ్. మన జీవితంలో తప్పులు చేస్తాం, కానీ ఆయన దగ్గర కనీసం నువ్వు మొరపెడితే నీ జీవితం చివరిలోనే కార్యం చేయగలుగుతాడు అనేది సంసోను నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎట్లా అంట, తీసుకెళ్ళి ఆయన కళ్ళుని పీకపడేశారంట, గుడ్డోని చేశారంట. ఆ రోజుల్లో గాడిదల్ని కట్టి రుబ్బించేవారు. గాడిద బదులుగా సంసోన్ని పెట్టి, బలము లేని సంసోన్ని పెట్టి వారికి రుబ్బించుకున్నారంట, పనుడుగా పెట్టుకున్నాడంట. సంసోను వెంట్రుకలు పెరిగేంత వరకు అని అందించవచ్చు. అంటే ఎంతకాలం ఒక మనిషి ఇంత పొడుగు, హీ హ్యాడ్ డ్రెడ్ లాక్స్, అంటే మొత్తం జడల్లాగా ఉంటాయి అన్నమాట జుట్టు. ఎంతకాలం చేస్తాడంటే అంత జుట్టు పెరుగుతానికి ఇంచుమించు. కనీసం భుజం వరకు పెరుగుతానికి ఎంత చేస్తుంది? సంవత్సరం చేస్తాడా? 2 సంవత్సరాలు చేస్తాడా? You see, it's a time that he had to be a slave. కానీ సంసోను మనసులో ఏమై ఉంటుంది? ఏమో దేవుడు ఎంతకాలం ఈయన విరోధం పోయాడో అంతకాలం మళ్ళీ సీన్ చూపించుంటాడు. అంతకాలం పశ్చాత్తాపపడాడు. దేవా నేను సారీ ప్రభువా, నా శక్తిని విర్రవీగాను, నా బలమని విర్రవీగాను, నేను విర్రవీగాను, నా వల్ల అవ్వలేదయ్యా, నన్ను క్షమించు. నీ అభిషక్తుని నేను, న్యాయాధిపతిని నేను, మనుషుల్ని తీర్చాల్సిన ఈరోజు బానిసగా ఉన్నా. నీ అభిషేకం నన్ను విడిచిపోయింది, నీ ఆత్మ నన్ను విడిచిపోయింది. ఐఎమ్ నో లాంగర్ యూస్ఫుల్. ఇదిగో వీరి ద్వారా హేళన చేయబడుతున్నా అనుకుంచుడు. ఒకప్పుడు ఒక్క దవడింపు తీసుకుని 1000 మందిని చంపినోడు ప్రతిరోజు వారు అవమానపరుస్తూ హేళన పరుస్తూ ఉన్నారంట. ఎట్లా ఉంటుంది? ఇన్సల్ట్ తర్వాత ఇన్సల్ట్ తర్వాత తీసుకో. ఎట్లా ఏడుస్తుంటాడు? కుమిలి ఏడుస్తుంటాడు. ఇమాజిన్, ఐ పుట్ మై సెల్ఫ్ దేర్. కనీసం సంవత్సరము తన బాధ్యతగా ప్రతి దినం అవమానం ఎలా ఉంటుంది? చచ్చిపోతాను అనిపించుండదా? తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఒక చిన్న పోరాటం వస్తేనే చచ్చిపోతా అంటున్నావు.
అసలు జీవితమే వ్యర్థమైపోయి శత్రు చేతుల్లో డమ్మీలాగా ఉన్నాడు, ఆట బొమ్మలాగా ఉన్నావు. నిన్ను పెట్టి కామెడీ చేసుకుంటున్నాడు వాడు. ఎందుకంటే వాళ్ళు అపహాసం చేసుకుంటూ కూర్చున్నారంట, బైబిల్ రాస్తుంది. కానీ దేవుడు చూడండి, వారికి డేగానికి మేజర్ ఫెస్ట్కి ఫిలిస్తీన్ల అధిపతులందరూ చేరి, ఫిలిస్తీన్ల అధికారులందరూ చేరి, ఫిలిస్తీ ప్రజలందరూ చేరి పెద్ద డేగన్ విగ్రహానికి సెలబ్రేషన్ పెట్టేటప్పుడు తీసుకురండి రా, మన ఎంటర్టైనర్ తీసుకురండి, కామెడీ ఫెలోని తీసుకురండి, ఆ యెహోవా పక్షాన వచ్చాడు చూడు, వాడిని తీసుకురా, మన పట్టి పెట్టుకున్నాం చూడు, తీసుకురా, ఆ గుడ్డోని తీసుకురా, ఆ వేస్ట్ ఫెలోని తీసుకురా. తీసుకొచ్చారంట. తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతమంది ముందు హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటే సంసోను ప్రార్థన చేశాడంట మరొక్కసారి. ఏమని దేవా ఇంకొక ఛాన్స్ అవ్వా. ఎక్కడ ఒకసారి కెన్ యూ హెల్ప్ మీ విత్ దట్? Judges 16:28. Judges 16:28. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టెను అని అడుగుతున్నాడు. ప్రభువా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ప్రభువా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా. నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే అంత తారుమారు చేస్తా. ఒక్క ఛాన్స్ ఇవి, అందరు ఇక్కడ ఒకేసారి ఉన్నారు, నా ఒకేసారి రివెంజ్ చేస్తాను. నన్ను డమ్మీ చేసి నీ నామాన్ని అవమానపరిచి నీ దాసుని ఈ రీతిగా ట్రాప్ చేసి పెట్టారు వీళ్ళు. ఇదిగో ఇంతవరకు గుడ్డితనంలో, కళ్ళు ఉన్నప్పుడు గుడ్డితనంలో ఉన్నా, ఇప్పుడు కళ్ళు పోయిన తర్వాత అర్థమవుతుంది. గివ్ మీ అన్ ఆపర్చునిటీ, 1 ఛాన్స్. దేవుడు ఏం చేశాడంట చూడండి. ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒకదాని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలంలో అతను చంపిన వారి శవముల యొక్క లెక్క జీవితకాలం మందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. ఏంటంట? ఒక్క చివరి ప్రార్థన చేసి మూల స్తంభాలని పట్టుకున్నాడంట. అంటే ఏమైంది అక్కడ? గాడ్ సెడ్ yes, come on, I will fulfill the plan for your life. తల్లి గర్భంలో నేను ఎందుకైతే రూపించానో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తా. తల్లి గర్భంలో సంసోను ఎందుకు రూపించబడ్డాడు? ఫిలిస్తీన్లను నాశనం చేస్తానికి, ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడటానికి, ఇశ్రాయేలు పైన న్యాయాధిపతి కొనటానికి, శత్రువుని నిర్మూలన చేస్తానికి. The power given for that reason, life is given for that reason. ఇదిగో ఈయన తప్పులన్నీ ఉన్నాయి. దేవుడు అన్నాడు, రా 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 రా, నువ్వు చివరిలో విశ్వాసం కలిగి ఉన్నావు నా పైన, రా. నువ్వు నేను లీగల్ రైట్కి టైప్ ఏంటి 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ నువ్వు బ్రేక్ చేస్తావు, అయినా కూడా నీకు అవకాశం ఇస్తా, ఎందుకంటే నువ్వు నా చిత్తాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నావు. ఒకేసారి ఈరోజు కూడా ఆర్కియాలజిస్ట్ ఆ స్థలాన్ని తీసి, ఇంకా బైబిల్లో రాయబడి ఉంది కదా, సంసోను జీవిత కాలంలో చంపిన వారందరికంటే ఆ రోజు ఆ రాత్రి అక్కడ చంపిన వారు అధిక మంది అంట. ఒక్క షాట్లో అనుకుంటున్నానండి, సంసోను సడన్గా ఆ గోడల దగ్గర పట్టుకుంటే ఎవరు చూడలేదా? కామెడీ ఎంటర్టైన్మెంట్ కదా. ఆ స్తంభాల దగ్గర నిలబెట్టారేమో, మెయిన్ ప్లేస్లో నిలబెట్టారేమో, ఇంకా కామెడీ రకాలు. ఆయన ఏదో అంటే రే 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 చూడరా, కామెడీ చేస్తారా అనుకున్నారేమో. ఒక్క దెబ్బగా పడినప్పటికీ ఒకడు పారిపోతాను కూడా లేదు, గొప్ప కూలింది మొత్తం. వాట్ am I trying to say? God is able to fulfill His plan and purpose in your life if you surrender. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సంసోను పరలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా? అంటే దేవుని దగ్గరికి వెళ్ళాడా, పాతాళంలోకి వెళ్ళాడా? యూ టెల్ మీ. If you read Hebrews 11, విశ్వాస వీరుల హిస్టరీ ఉంటుంది. విశ్వాస వీరుల హిస్టరీలో ఎవరి పేరు ఉంటుంది? ఎందుకు? నీకు కోపం రావచ్చు,
దేవుని చిత్తం చేయలేదుగా, ఎలాంటి తప్పులు చేశాడుగా, ఎలాంటి పాపం చేశాడుగా, మరల అవమానపరిచాడుగా, తెలియలా వేసి తిరిగిపోయాడుగా. హౌ కెన్ హీ గో టు హెవెన్? యు ఆర్ నాట్ ద జడ్జ్, హీ ఈస్ దేర్. హీ కెన్ టేక్ ఎనీబడి టు హెవెన్. యూ హ్యావ్ నో రైట్ టు సే హూ. అదే సిలువ పైన దొంగ కూడా. నువ్వు 10 సంవత్సరాలు నీతిమంతుడిగా బ్రతకచ్చు, వాడు ఒక ప్రార్థన తెలిపాడు పరలోకానికి, పరదేశికి. ఈరోజు నువ్వు బ్రతుకు కాలం అంతా దేవా 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 అనొచ్చు, ఒక ప్రార్థన నీ పక్కడు వెళ్ళిపోతాడు. జాగ్రత్త. అందుకనే పక్కను చూసి ఎక్కువ ఎగరొద్దు. ఎందుకంటే నా జీవితకాలంలో నేను చాలామందిని చూశాను, వీళ్ళెంత పరిశుద్ధులో అనుకుంటా ఉంటావు, వీడెంత పాపే అనుకుంటా ఉంటావు. ఒక్క దెబ్బలో వీళ్ళు రక్షించబడతారు. దేవుని అభిషేకం వారి పైన ఉంటుంది చూడు, అగ్నిలాగా. వీళ్ళు ఇంకా డమ్మీయే. అందుకని జాగ్రత్త పడతాను. యూ కెనాట్ జడ్జ్ ఎనీబడి. డోంట్ జడ్జ్ ఎనీబడి బేస్డ్ ఆన్ ద పాస్ట్, బికాస్ గాడ్ ఈస్ నాట్ వరీడ్ అబౌట్ ద పాస్ట్. గాడ్ ఈస్ వరీడ్ అబౌట్ యువర్ సరెండరింగ్. నువ్వు సమర్పించుకుంటే చాలు, నీ చరిత్ర మొత్తం మార్చగలిగిన దేవుడు. నమ్మేవారు అంటే హల్లెలూయా చెప్తారా?